నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డులో సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెను నిర్వహించారు. ఈ సమ్మెలో కార్మిక సంఘాలు పాల్గొని కార్మికులకు నష్టం కలిగించి 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని నినాదాలతో ర్యాలీ నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధి హామీ చట్ట సవరణ రద్దు చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్త సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలోనే అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, వివైఏ, మిడ్ డే మీల్ వంటి రంగాల్లో కార్మికులు, కంపెనీల్లో పనిచేసే కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుండి ఉన్న 44 రకాల చట్టాల్లో 24 చట్టాలని 4 లేబర్ కోడ్స్ కింద మార్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ భవిష్యత్తులో కార్మిక వర్గానికి ఉరితాడు వంటివి. ఈ లేబర్ కోడ్స్ యజమానులకు అనుకూలం తప్ప కార్మికులకు అనుకూలమైనవి కాదు. 4 లేబర్ కోడ్ తీసుకురావడం ద్వారా కార్మికులకి అందరికీ మేలు జరుగుతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసినటువంటి మోడీ ప్రభుత్వం వాస్తవానికి కార్మికులు కట్టుబాటుగా మార్చి కార్పొరేట్ కంపెనీలు కొమ్మగాయడానికి ఈ 4 లేబర్ కోడ్ తీసుకొచ్చింది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అంగన్వాడీ, ఆశా, వివోల యొక్క డిమాండ్లు పరిష్కారం కావాలి. 42 రోజుల పాటు సమ్మె చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మె యొక్క డిమాండ్లు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 20 నెలలు గడిచినా సరే హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నాడు. తక్షణమే అంగన్వాడీ, ఆశాలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అమ్మ టెంట్ లో కూర్చొని, అమ్మ మీరు బాధపడకండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పుడు పైన అవుతుంది, కానీ అంగన్వాడీలు ఎక్కడ ఉన్నారన్నది కూడా తన చేయలేదు. ఇంకా మాకు పరిమాణం పెంచారు కానీ తగ్గలేదు. తర్వాత మాకు మట్టిపత్తి ఇస్తానన్నారు. మా ప్రాజెక్ట్ లోనే ఆయా చనిపోయారు. ఇప్పుడు రాలేదు. తర్వాత